అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో తెలుగు వారికి పరిచయం అవసరం లేని గోంగూర పచ్చడిని ఈజీగా మిక్సీలో చేసినా కూడా రోటి పచ్చడి టేస్ట్తో ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను చేసే ఈ పచ్చడి కనీసం బయట 4-5 రోజుల పాటు, అదే ఫ్రిడ్జ్లో పెడితే 7-8 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ముందుగా 2 కట్టల గోంగూరని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఇలా నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ల ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి దంచి వేసుకుని అవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కారం కోసం 15 నుంచి 20 ఎండుమిర్చిని మీ కారానికి తగినట్లుగా దీంట్లో వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి వేసాక చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే ఎండుమిర్చి మాడి పచ్చడి రుచి పాడవుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు లేకుండా పెట్టుకున్న గోంగూరను కూడా వేసి గోంగూరలోని నీరంతా బయటకు వచ్చేలాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. కాసేపటికి మనం వేసిన గోంగూరలోంచి నీరంతా బయటకు వచ్చి గోంగూర కలర్ మారి ఇలా మెత్తగా అవుతుంది. ఇది బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో పులుపు కోసం ఒక ఉసిరికాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూ వేయించుకుంటే గోంగూర బాగా మెత్తగా అయ్యి ఇలా గుజ్జుగా అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న తాలింపును వేసి దానికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చల్లారిన గోంగూరను కూడా వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఉల్లిపాయని సెపరేట్గా సర్వ్ చేసే ముందు వేసుకోవాలి. దీని టేస్ట్ మరింత ఎన్హాన్స్ కావాలంటే దీనికి తాలింపు వేసుకోవాలి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు అన్నీ వేసి తాలింపు బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి బాగా కలిపి ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు అంతా పచ్చడిలో కలిసేటట్టుగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన తెలుగువారి ప్రత్యేకమైన గోంగూర పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి ఎలా ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అలా అయితే తప్పకుండా ఈ పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.